చరిత్రలో ఎన్నో రాజకీయ పదాలు వింటూ ఉంటాం కాని ఫ్యాసిజం అనే పదం గురించి బహుశా మనం అత్యంత ఎక్కువగా వినుంటాం. అయితే అసలు ఫ్యాసిజం అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, దాని వెనక ఉన్న అసలు కథ ఏమిటి? ఈరోజు మన విశ్లేషణలో ఎలాంటి పక్షపాతం లేకుండా ఫ్యాసిజం యొక్క నిర్మాణాన్ని, అంటే దాని అనాటమీని పూర్తిగా విడమర్చి చూద్దాం. ఈ పదం వెనుక ఉన్న సంక్లిష్టతను చాలా సులభంగా అర్థం చేసుకుందాం. ఈ అంశాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం ఒక 5 ముఖ్యమైన దశల గుండా వెళ్దాం. మొదటిది ఫాసిజం నిర్వచనం, రెండోది దాని ప్రధాన లక్షణాలు, మూడోది విభిన్న ఆలోచనల కలయిక, నాలుగోది ఆచరణలో ఫాసిజం ఎలా ఉందో చూద్దాం, ఇక చివరిగా ఐదోది అసలు ఫాసిజం ఎందుకు పుట్టుకొస్తుందో విశ్లేషిద్దాం. ముందుగా మొదటి విభాగం ఫ్యాసిజం నిర్వచనం మరియు అది బలానికి ఎలా ప్రతీకగా మారిందో చూద్దాం. అసలు ఈ పదం ఎక్కడ్నించి వచ్చిందో తెలిస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. ఫ్యాసిజం అనే పదం ఫాసియో అనే ఒక ఇటాలియన్ పదం నుంచి పుట్టింది. ఫాసియో అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక కట్ట లేదా సమూహం. ఆలోచించండి, విడివిడిగా ఉన్న కర్రలను సులభంగా విరగొట్టవచ్చు కాని ఒక కట్టగా ఉన్న కర్రలను విరగొట్టడం చాలా కష్టం కదా. సరిగ్గా ఆ ఐక్యతను, బలాన్నే ఇది సూచిస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో బెనిటో ముస్సోలినీ నాయకత్వంలో ఇది మొదటిసారిగా ఒక బలమైన రాజకీయ రూపం తీసుకుంది. ప్రముఖ విద్యావేత్త రాజర్ గ్రిఫిన్ దీనిని చాలా అద్భుతంగా నిర్వచించారు. ఆయన మాటల్లో చెప్పాలంటే ఇది జాతీయ పునర్జన్మ లక్ష్యంగా ఉన్న తీవ్ర జాతీయవాదం యొక్క విప్లవాత్మక రూపం. అంటే దీనర్థమేంటి? ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ అనేది అస్సలు ముఖ్యం కాదు, దేశం లేదా రాజ్యం అనేది మాత్రమే అత్యంత గొప్పదని ఫ్యాసిజం బలంగా నమ్ముతుంది. తమ లక్ష్యాలను చేరుకోవడానికి హింసను వాడుకోవడం, మిలిటరీని ప్రయోగించడం, ప్రజలను కఠినంగా నియంత్రించడం వీరికి చాలా సాధారణమైన విషయాలు. ఇప్పుడు రెండవ విభాగంలోకి వెళ్దాం. ఒక ఫాసిస్ట్ రాజ్యం ఎలా పనిచేస్తుంది, దాని ప్రధాన లక్షణాలు ఏంటి అనేది పరిశీలిద్దాం. బెనిటో ముస్సోలినీ స్వయంగా చెప్పిన ఒక మాట వింటే ఈ వ్యవస్థ ఎంత కఠినంగా ఉంటుందో మనకు ఇట్టే అర్థమవుతుంది. రాజ్యానికి అతీతంగా ఏమీ లేదు, రాజ్యానికి వ్యతిరేకంగా ఏమీ లేదు, రాజ్యానికి వెలుపల ఏమీ లేదు. అక్షరాలా ఇదే ఫ్యాసిజం. అంటే ఇక్కడ రాజ్యానికి వ్యతిరేకంగా ఎవరికీ ఎలాంటి హక్కులు ఉండవు. రాజ్యం కోసమే అందరూ బ్రతకాలి, అవసరమైతే తమను తాము త్యాగం చేయాలి. ఈ విధానం ఎంత విభిన్నమైనదో అర్థం చేసుకోవాలంటే మిగతా రాజకీయ సిద్ధాంతాలతో దీన్ని కొంచెం పోల్చి చూద్దాం. ఉదాహరణకు లిబరలిజం తీసుకోండి. అది ప్రజల హక్కులను కాపాడటమే ప్రభుత్వ విధి అంటుంది. అదే సోషలిజం అయితే ప్రభుత్వాన్ని ఒక సంక్షేమ సంస్థగా చూస్తుంది. మార్క్సిజమేమో రాజ్యమనేది ఒక వర్గం మరో వర్గాన్ని అణిచివేసే సాధనం అంటుంది. కాని ఫ్యాసిజం దగ్గరికొచ్చేసరికి ఇక్కడ రాజ్యమే దేవుడు, అది అత్యున్నతమైనది, తిరుగులేనిది. పౌరులందరూ ఎటువంటి ప్రశ్నలు అడగకుండా రాజ్యానికి తలొగ్గి తీరాల్సిందే. వాస్తవానికి ఒక ఫ్యాసిస్ట్ ప్రభుత్వం ఎలా ఉంటుందంటే అక్కడ ఒకే ఒక పార్టీ నియంతృత్వం ఉంటుంది. నాయకుడు చెప్పిందే వేదం, ఇక అంతే. అలాగే యుద్ధాన్ని, సైనిక బలాన్ని వీరు విపరీతంగా కీర్తిస్తారు. వాళ్లకు ప్రజాస్వామ్యమన్నా, ఉదారవాదమన్నా అస్సలు పడదు. ముస్సోలినీ అయితే ప్రజాస్వామ్యాన్ని ఏకంగా ధనిక దేశాల లగ్జరీ అంటూ ఎగతాడి చేశాడు కూడా. అంతేకాదు, మీడియా మొత్తం వాళ్ళు గుప్పిట్లోనే ఉంటుంది. నిరంతరం ప్రచారం చేస్తూ ప్రజల ఆలోచనలను పూర్తిగా కంట్రోల్ చేస్తారు. చాలా సందర్భాల్లో మిగతా జాతుల పట్ల, ఇతర దేశాల పట్ల విపరీతమైన ద్వేషం, జాత్యాహంకారం స్పష్టంగా కనిపిస్తాయి. సరే, మూడవ విభాగానికి వద్దాం. ఫ్యాసిజం అనేది ఒకే సిద్ధాంతం కాదు, అదొక ఆలోచనల కలగలుపు. అదెలాగో చూద్దాం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఫ్యాసిజానికి అంటూ సొంతంగా ఒక పటిష్టమైన సిద్ధాంతం లేదు. ప్రముఖ తత్వవేత్త హెరాల్డ్ లాస్కీ చెప్పినట్లుగా ఫ్యాసిజం అనేది ఒక సిద్ధాంతాల కలగలుపు. అదెలాగంటే ఫ్యాసిస్టు నాయకులకు ఎప్పుడు ఏది అవసరమైతే తమ అధికార దాహాన్ని తీర్చుకోవడానికి ఆయా రాజకీయ ఆలోచనలను వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకున్నారు. అసలు గొప్ప గొప్ప తత్వవేత్తల ఆలోచనలను వీళ్లు ఎలా వక్రీకరించారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మాకియావెల్లీ చెప్పిన లక్ష్యం ముఖ్యం, మార్గం ఏదైనా పర్వాలేదు అనే పాయింట్ని తీసుకున్నారు. అలాగే థామస్ హాబ్స్ చెప్పినట్లు అరాచకాన్ని ఆపడానికి ఒకరి చేతిలోనే పూర్తి అధికారం ఉండాలన్నది లాగేసుకున్నారు. ఇక హెగెల్ చెప్పిన రాజ్యానికి విధేయత చూపడమే అసలైన స్వేచ్ఛ అనే భావనను తీసుకుని దాన్ని తమ నియంతృత్వానికి వాడుకున్నారు. చివరగా సోషల్ డార్వినిజంలోని బలమైన వారే బ్రతకాలి అనే సూత్రాన్ని తమ జాతి అహంకారానికి, ఇతర దేశాలను ఆక్రమించుకోవడానికి ఒక లైసెన్స్ లాగా వాడేసుకున్నారు. ఇక నాలుగవ విభాగంలోకి అడుగు పెడదాం. సిద్ధాంతాలు సరే, కాని ఆచరణలో ఫాసిజం ఎలా ఉందో చరిత్ర పుటల్లోకి వెళ్లి చూద్దాం. 2 ప్రపంచ యుద్ధాల మధ్య ఉన్న కాలం చాలా అస్థిరమైనది. ఆ సమయంలోనే ఇలాంటి వ్యవస్థలు పుట్టుకొచ్చాయి. 1919లో ఇటలీలో ముస్సోలినీ ఫాసిస్ట్ పార్టీని స్థాపించాడు. కేవలం 3 ఏళ్లలో, అంటే 1922 నాటికి మార్చ్ ఆన్ రోమ్ చేసి ఏకంగా ఇటలీకే ప్రధానమంత్రి అయిపోయి నియంతగా మారాడు. సరిగ్గా దీన్ని చూసే 1933లో జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ అధికారంలోకొచ్చాడు. ఆ తర్వాత 1936లో స్పెయిన్లో జనరల్ ఫ్రాంకో సైనిక తిరుగుబాటు చేసి దశాబ్దాలపాటు ఒక భయంకరమైన నియంతగా ఉండిపోయాడు. అయితే ఇక్కడొక విషయం మనం గమనించాలి. ఫ్యాసిస్ట్ ఉద్యమాలన్నీ ఒకే అచ్చుగుద్దినట్లు ఉండవు. ఇటాలియన్ ఫ్యాసిజం విషయానికొస్తే అది ప్రాచీన రోమన్ సామ్రాజ్యం ఎంత గొప్పదో చెబుతూ రాజ్యం యొక్క ఆధిపత్యం మీద ఎక్కువ దృష్టి పెట్టింది. కాని జర్మన్ నాజిజం అలా కాదు. వాళ్ల ఫోకస్ అంతా జాతి ఆధిపత్యం మీద, ముఖ్యంగా యూదులను ద్వేషించడం మీద ఉండేది. రెండింట్లోనూ విపరీతమైన మిలిటరీ పవర్, నియంతృత్వం ఉన్నప్పటికీ నాజిజంలో మాత్రం ఆ జాత్యహంకారం ఒక దారుణమైన స్థాయికి చేరుకుంది.
చరిత్రను పక్కన పెట్టి ఇప్పుడు మోడర్న్ డే రాజకీయాల వైపు చూస్తే రాజకీయ విశ్లేషకులు కొన్ని ఆసక్తికరమైన విషయాలను గమనిస్తున్నారు. ఉదాహరణకు 2015లో వచ్చిన శరణార్థుల సంక్షోభం తర్వాత జర్మనీలో ఏఎఫ్డి పార్టీకి మద్దతు పెరగడం, లేదా 2018లో బ్రెజిల్లో జెయిర్ బోల్స్నారో ఎన్నికవడం, ఇలాంటి పరిణామాలను పరిశీలిస్తే ఎక్కడో ఒకచోట ఈ విపరీత జాతీయవాదం, ఇతర దేశస్థుల పట్ల ద్వేషం, అలాగే ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరచడం వంటి అంశాలు మళ్లీ కనిపిస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఇవి ఫ్యాసిజం యొక్క లక్షణాలను పోలి ఉన్నాయని చాలామంది నిపుణుల భావన. ఇక మన చివరి మరియు 5వ విభాగం, అసలు ఇంతటి కఠినమైన విధానాలకు ప్రజలు ఎందుకు ఆకర్షితులవుతారు? ఫ్యాసిజం పుట్టుక వెనుక ఉన్న కారణాలు ఏంటి? చరిత్రకారుడు ఎర్నెస్ట్ నోల్టే చెప్పిన సిద్ధాంతాన్ని ఒకసారి చూస్తే, ఫాసిజం అనేది రాత్రికి రాత్రే కేవలం ఎవరో ఒక చెడ్డ నాయకుడు వల్ల రాదు. సమాజం తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంటున్నప్పుడు ఇది పుడుతుంది. అంటే భరించలేని ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం పెరిగిపోవడం, అప్పటికే ఉన్న ప్రభుత్వాలు చాలా బలహీనంగా ఉండి ఏమీ చేయలేకపోవడం, దానికి తోడు కమ్యూనిజం లాంటి వేరే సిద్ధాంతాల పట్ల భయం, ఇవన్నీ కలిసినప్పుడు ప్రజలు విసిగిపోయి మాకు ఈ కష్టాల నుంచి భద్రత కల్పించే ఒక కఠినమైన నాయకుడు కావాలి అని కోరుకుంటారు. సరిగ్గా ఆ సమయంలోనే తీవ్రవాద నాయకులకు మద్దతిస్తారు. అలాగే తత్వవేత్త హన్నా అరెండ్ చెప్పిన ఆధునికతా సంక్షోభం అనే పాయింట్ కూడా చాలా ముఖ్యమైనది. వేగంగా జరిగిన పారిశ్రామికీకరణ వల్ల అప్పటి వరకు ఉన్న పాతకాలపు కుటుంబ, సామాజిక సంబంధాలన్నీ తెగిపోయాయి. దీనివల్ల మనుషులందరూ సమాజంలో ఒంటరివాళ్లుగా మిగిలిపోయారు. సరిగ్గా ఇదే పాయింటును ఫాసిస్ట్ నాయకులు క్యాష్ చేసుకున్నారు. మీరు ఒంటరివాళ్లు కారు, రండి మనమంతా ఒకటే, మన జాతి కోసం కలిసి పోరాడదామని చెప్పి ఆ ఒంటరితనంతో బాధపడుతున్న వాళ్లందరికీ ఒక తప్పుడు గుర్తింపునంటగట్టి ఆకర్షించారు. వీటన్నింటికీ మించి ప్రముఖ మానసిక విశ్లేషకుడు ఎరిక్ ఫ్రామ్ రాసిన ద ఫియర్ ఆఫ్ ఫ్రీడమ్, అంటే స్వేచ్ఛ పట్ల భయం అనే సిద్ధాంతముంది కదా, అదింకా చాలా లోతైనది. అదెలా ఉంటుందంటే, ఎరిక్ ఫ్రామ్ మాటల్లో చెప్పాలంటే, మనందరికీ స్వేచ్ఛ అంటే ఇష్టమే, కాని ఆ స్వేచ్ఛ తనతో పాటుగా ఎంతో కొంత బాధ్యతను, అభద్రతను కూడా తీసుకొస్తుంది. ప్రతీదీ మనమే నిర్ణయించుకోవాలి అన్నప్పుడు రేపు ఏమవుతుందో అన్న ఒక భయం, ఒక అస్థిరత సహజంగానే కలుగుతాయి. ఆ అభద్రతాభావాన్ని తట్టుకోలేక చాలామంది తమ చేతుల్లో ఉన్న ఆ స్వేచ్ఛను వదిలేసుకోవడానికి సిద్ధపడతారు. తమ కోసం నిర్ణయాలు తీసుకునే, తమకు రక్షణగా నిలబడే ఒక బలమైన, కఠినమైన నాయకుడు కోసం వెదుగుతారు. కాబట్టి ఫాసిజం అనేది కేవలం పేదరికం వల్లే రాలేదు. భయాన్ని భరించలేని ఆ మానవ నైజంలోనే ఫాసిజం తాలూకు వేర్లు బలంగా నాటుకుని ఉన్నాయని ఆయన విశ్లేషించారు. ఇదంతా చూశాక మన మదిలో ఒక ముఖ్యమైన, కాస్త భయపెట్టే ప్రశ్న మెదలక మానదు. మానవ సమాజంలో ఆర్థిక సంక్షోభాలు వస్తూనే ఉన్నాయి. అలాగే స్వేచ్ఛ వెంట వచ్చే భయం, అభద్రత ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. అలాంటప్పుడు రేపు భవిష్యత్తులో ఏదో ఒక రూపంలో ఫ్యాసిజం మళ్లీ మన ముందు ప్రత్యక్షమయ్యే ప్రమాదం ఎప్పటికీ పొంచి ఉన్నట్టేనా? మన స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి సమాజం ఇంకెంత అప్రమత్తంగా ఉండాలో అనేది మనమందరం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం.